అమ్మా, నా గురుదేవుడు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద స్వామి పాదపద్మ చరణ కమలాలకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు విద్యుత్ శక్తి, ఆత్మశక్తి, దైవశక్తి అనే పాయింట్ల గురించి చెప్పాలనుకున్నాను. శ్రద్ధగా విన్న తర్వాత నా ఛానల్కు ప్రబోధ కృష్ణ అనే ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. మన ఇంట్లో చూస్తే వస్తువులు లైట్ ఉంటుంది, ట్యూబ్ లైట్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, టేబుల్ ఫ్యాన్ ఉంటుంది, మిక్సీ ఉంటుంది, టీవీ ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది, డాష్ కంపెనీ డెక్ టేప్ రికార్డు ఉంటుంది, చిన్న సెల్లులు ఉంటాయి, పెద్ద సెల్లులు ఉంటాయి, కరెంటు స్టవ్ ఉంటుంది, హీటర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ అన్ని వస్తువులు అలాగే ఉంటాయి. మన ఇంట్లో కరెంటు పోయిందనుకో ఏ వస్తువు కూడా పనిచేయదు. ఒక్కసారి మనము మన ఇంట్లో ఉన్న మెయిన్ బోర్డులో నుంచి ఈ వస్తువులకన్నిటికీ కరెంటు పంపిస్తే ఈ వస్తువులన్నీ పనిచేస్తాయి. వాషింగ్ మిషన్ పనిచేస్తుంది, టీవీ పనిచేస్తుంది, కరెంటు స్టవ్ పనిచేస్తుంది, హీటర్ పనిచేస్తుంది, డాష్ కంపెనీ టేప్ రికార్డర్ పనిచేస్తుంది. మనము రోజు తినుబండారాలను మిక్సీలో వేసి మిక్సీ పనిచేస్తుంది. అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ విద్యుత్ శక్తి లేకపోతే ఒక్కటి పని చేయదు. ఆ విద్యుత్ శక్తి మెయిన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మన ఇంట్లో మీటర్ ద్వారా మన ఇంట్లో బోర్డుకు వచ్చి ఆ బోర్డు ద్వారా మనం వాడుతున్న రకరకాల వస్తువుకు ప్రసరణ జరిగినప్పుడు ఆ విద్యుత్ శక్తి వల్ల ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు ఎలా పనిచేస్తాయో అలాగే దైవశక్తి విశ్వమంతా ఉంటుంది. విశ్వమంతా ఉన్న దైవశక్తిని విశ్వశక్తి అని, మన శరీరం లోపల ఉన్న దైవశక్తిని ఆత్మశక్తి అని అంటారు. ఈ ఆత్మశక్తి మన తల వెంట్రుక నుంచి కాలికోటి వరకు వ్యాపించి ఉంటుంది. మన శరీరంలో గుండె మనం కొట్టించుకుంటున్నామా? లేదు. మన శరీరంలో మనం తాగుతున్న నీరును మనం ఏమైనా కిడ్నీల ద్వారా ఫిల్టర్ చేసి ఒంటికి యూరిన్ లా చేసి బయట పంపుతున్నామా? లేదు. ఆ పని అంతా ఆత్మశక్తి, దైవశక్తి నిర్వహణ చేస్తుంది. ఒకవేళ నువ్వే గుండె కొట్టించుకోవాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో మిత్రమా. ఒకవేళ నువ్వే నీ కిడ్నీల ద్వారా మురికి నీరుని ఫిల్టర్ చేసి ఒంటి రూపంలో పంపించాలంటే డయాలసిస్ పద్ధతిలో వేలు ఖర్చు పెట్టాలి. ఈ డబ్బంతా ఆయన దేవుడు నీ శరీరం లోపల కంటికి కనిపించకుండా విద్యుత్ శక్తిలాగా ఉండి నీ శరీరంలో ఉండే ప్రతి పని నువ్వు పొద్దున కళ్ళు దర్శనాలు ముంచి నీకు చూస్తున్న వస్తువులు నీ మెదడుకు చేర్చడము, నీ శరీరంలో ఉన్న ప్రతి కార్యక్రమాన్ని దేవుడే చేస్తున్నాడు. కాబట్టి దాన్ని దైవశక్తి అని. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఆ భూమి తన చుట్టూ తాను తిరిగే శక్తి గురుత్వాకర్షణ శక్తి. సూర్యుడు మనకిస్తున్న సూర్యకిరణాల ద్వారా వచ్చే శక్తి సౌరశక్తి. ఈ శక్తి అంతా కలిస్తేనే దైవశక్తి. ఈ దైవశక్తి, విద్యుత్ శక్తి రెండు కంటికి కనిపించవు మిత్రమా. మన ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీ, ఫ్రిడ్జు, వాషింగ్ మిషను, ఫ్యాను, లైటు, ట్యూబ్లైట్, ఇలా వస్తువులన్నీ ఎప్పుడైతే మనం కరెంటు విద్యుత్ శక్తిని ఉపయోగించడం ఆ వస్తువులన్నీ పనిచేస్తాయో అలాగే మన శరీరంలో ఉన్న దేవుడు ఆత్మశక్తి ద్వారా నీ శరీరంలో ఉన్న గుండెను కొట్టిస్తున్నాడు. నువ్వు పరమ గడ్డి తింటుంటావు. మిరపకాయ బజ్జీలని, మటన్లని, చికెన్లని, కూరగాయలని, రకరకాల టిఫిన్లు, భోజనాలు అన్నీ తింటున్న నీ కడుపులో ఉన్న తిండి అంతా ఆయన జఠరాగ్ని శక్తి రూపంలో ఉండి అవన్నీ అరగదీసి నీకు అది మలం రూపంలో ఉదయాన్నే బయటకు విసర్జింపజేస్తున్నాడు. కాబట్టి దైవశక్తి, విద్యుత్ శక్తి రెండు కంటికి కనిపించవని, కంటికి కనిపించకుండా విద్యుత్ శక్తి ఎలా మన ఇంటినంతా నడుపుతుందో అలాగే దైవశక్తి, దేవుడు శక్తి రూపంలో ఉండి సర్వ ప్రాణులను తన ఆత్మశక్తి ద్వారా అన్నింటినీ నడుపుతాడు. ఎప్పుడైతే ఆయన ఆ శరీరంతో పని అయిపోతుందో ఆ శక్తి ఆబ్సెంట్ అవుతుంది. ఆబ్సెంట్ అయిపోతే ఆ మనిషి చనిపోతాడు. అది కర్మ పరిపక్వమైనాక ఆయన ఆత్మశక్తి ఉపసంహరించుకుంటాడు. ఆత్మశక్తి ఉన్నంత వరకు మనిషి ప్రాణంతో ఉండి తన పనులన్నీ చేసుకుంటూ ఉంటాడు. ఆ పనులన్నీ చేసేది ఆయన శక్తి వల్లనే, దైవశక్తి వల్లనే. అందుకనే విద్యుత్ శక్తి కంటికి కనిపించదు, దైవశక్తి కంటికి కనిపించదు. కానీ దైవం వల్లనే సర్వప్రపంచం నడుస్తుంది అన్న విషయాన్ని తెలుసుకుంటారని మొన్న ఇటీవల కారణంలో కర్నూలులో ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఆ బస్సు యాక్సిడెంట్ జరిగితే 5-6 మంది మిత్రులు బస్సు వెనకాల కూర్చున్న వాళ్ళు లేచి బస్సు అద్దాలను బ్రేక్ చేసి దూకి 10-11 మంది ప్రాణాలతో బతికి బట్ట కట్టగలిగారు. వాళ్ళు బతికి బట్ట కట్టుకున్న వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఆ దేవుడే మమ్మల్ని కాపాడాడంటే ఆ దైవశక్తి వాళ్ళని నిద్ర లేపింది. వాళ్ళలో ఉన్న ఆ దైవశక్తి ఆ బస్సు అద్దాలు పాల్గొట్టేట్టు చేసింది. ఆ దైవశక్తి ద్వారానే వాళ్ళు బయటికి దూకగలిగినారు. దూకి ప్రాణాలతో బతికిన వాళ్ళు మేము ఆ దేవుని వల్లనే బతికినామని చెప్పి విశ్వాసాన్ని ప్రకటించారు మిత్రమా. కాబట్టి
సర్వ ప్రాణులు ఎందుకు దేవుడు ఉన్నాడంటే దేవుడు అనే వారికి రూపము నామము క్రియ ఉండదని ఆయన శక్తి రూపంలో ఉంటాడు కానీ దాన్నే దైవశక్తి ఆదిశక్తి పరాశక్తి అంటామని తెలుసుకుంటారని కోరుకుంటూ నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని మరొకసారి విన్నవించుకుంటున్నాను.